ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రైన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారం మనం పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ధర్మశాస్త్రము ఎక్కడుంది? ఈరోజు మనం నేర్చుకునే పాఠం. అంటే బైబిల్ గ్రంథంలో క్రీస్తు ధర్మశాస్త్రం ఎక్కడుందనేటువంటి అంశంలో ఆరో పాఠం. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఆరో పాఠంలో పార్ట్, రెండో పార్ట్ ఈరోజు మనం కొనసాగిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చే నాటికి ఎలాంటి పరిస్థితి ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ఈ లోకానికి వచ్చారు? అంటే అప్పటికి ధర్మశాస్త్రం అనేది అమల్లో ఉంది. ధర్మశాస్త్రం అనేది అమల్లో ఉంది అప్పటికి. మరి మనం గమనించాలి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి గురించి మనం తెలుసుకున్నాం. అయితే ధర్మశాస్త్రము అమల్లో ఉంది అప్పటికి. మరి ధర్మశాస్త్రము లోకములో ఉన్న ప్రజలను 2 భాగాలుగా విభజించింది. ధర్మశాస్త్రం అనేది లోకములో ఉన్నటువంటి ప్రజలను 2 భాగాలుగా విభజించింది. మన బాగా ఇది అర్థం కావాలంటే లేఖన భాగాలకు మనం వెళ్దాం, పరిశీలన చేద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 9 నుండి 19 వచనం వరకు మనం చదవగలిగితే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారుమా? ఎంత మాత్రమో కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ధర్మశాస్త్రము ఈ లోకములో ఉన్న ప్రజలను 2 భాగములుగా విభజించినప్పటికి కూడా ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు అని లేఖనం మనం స్పష్టంగా తెలియపరుస్తుంది. గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెతకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి. అంటే ఎవరు కూడా పనికొచ్చేవారు లేరు. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి అప్పటిన్నటువంటి ప్రజల గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. వారి గొంతుకు తెరసిన సమాధి, వారు నాలుకతో మోసము చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషమున్నది. అలాగే వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచూ ఉన్నాయి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. వారు కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఆ ధర్మశాస్త్రము లోనైనటువంటి వారితో ఏమని చెప్తుంది? వాళ్ళు ఎట్లా ఉన్నారు, వారి పరిస్థితి అనేది మనకి ఈ 19వ వచనం వరకు మనకు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు అంటే ధర్మశాస్త్రం చెబుతుంది. ఎవరితో? ధర్మశాస్త్రమునకు లోనైన వారితో. ఇది మనం జాగ్రత్తగా సందర్భం గమనించాలి. ఎవరు మాట్లాడుతున్నారంటే ధర్మశాస్త్రం మాట్లాడదు. ఎవరితో? ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి ప్రజలతో మాట్లాడదు. నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు అని వీళ్ళు ఇప్పుడు మనకే చెప్తున్నటువంటి బోధ తప్పు. ఇప్పుడు కాదు, ఆ కాలంలో ఉన్న పరిస్థితి. కానీ నేటి కాల బోధకులు కూడా ఏమంటారు? ఇప్పుడు కూడా నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని చెప్పేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం చెప్పిందని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతి ఇప్పుడు మరి పౌలు ఎప్పుడు సంగతి ఇది అంటే, పౌలు గారు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి సంగతిని చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో సంగతినే చెప్తున్నాడు. వీరు యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రపరుస్తున్నారండి. ఎవరో నేటి కాలంలో బోధకులు. చూడండి, రోమాపత్రికలో రాశాడు పౌలు గారు,
నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంటే ఇప్పుడు లేడని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు కూడా లేరనే మాట చాలా తప్పు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపిని పవిత్రపరుస్తుంది కదా. పై సంగతులు ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైన వారితో ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి సంగతులు ఇవి. అది దీన్ని సందర్భాన్ని ఎవరు మాట్లాడుతున్నారు అనేది మనం గమనించాలి. పై మాటలన్నీ కూడా ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతుంది. అయితే నేటి కాలంలో బోధకులు సంఘానికి చెప్పిస్తున్నారు ఈ మాటలు. సంగతులు నీతిమంతులు లేడు, ఒకడు లేడు బ్రదర్ అంటారు. అంటే ఇది చాలా తప్పు, మరణకరమైన తప్పు ఇది. ఈ సంగతి ఏ కాలానికి సంబంధించింది అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. అక్కడ స్పష్టంగా రాశాడు కదా అందులో, ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెబుతున్నటువంటి సంగతులు. మరి ఈ సంగతులన్నీ ఏ కాలానికి చెందినవి అనేటువంటిది కూడా అర్థం చేసుకోకుండా మనం బోధ చేస్తే ఆ బోధ మరణకరమైన బోధ అవుతుంది. రోమా 3:9 అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రం కాము, యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నామంటాడు. మరి ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో చెబుతుంది. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటి చెప్తుంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు అని మనం గమనించాలి. మరి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారు పాపులుగా తీర్చబడ్డారు. వాళ్ళు అన్యజనుల సంగతి ఏంటి అంటే ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీయులు ఆ ధర్మశాస్త్రం అతిక్రమించారు కాబట్టి వారు పాపులుగా తీర్చబడ్డారు. మరి అన్యజనుల సంగతి ఏంటి, వీళ్ళు దేవునికి దూరస్తులు. ఏమండి, మరి అన్యజనులు ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా మరి వారు ధర్మశాస్త్రములోని సంగతులు వారు అనుసరిస్తే, ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా వాళ్ళు అనుసరిస్తే వారు నీతివంతులుగా తీర్చబడతారు. వారు ధర్మశాస్త్రం లేదు కానీ వాళ్ళు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు గైకొని వారు అనుసరిస్తే వారు ధర్మశాస్త్రం లేని వారైనప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనాలు చెప్తున్నాయి. రోమపత్రిక 2:13-14 అంటాడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. చూడండి, ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు వినంత మాత్రాన వారు నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే విన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలి. అది ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను, అంటే వారు స్వభావం ప్రకారంగా వారి క్రియలు ధర్మశాస్త్రములో సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను కూడా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అని లేఖనం చెప్తుంది. కానీ వాళ్ళు కూడా అలా చేయలేదు. ఇక్కడ ధర్మశాస్త్రమును కలిగిన ఇశ్రాయేలు నీతిమంతులుగా జీవించలేదు, అన్యజనులు కూడా నీతిమంతులుగా జీవించలేకపోయారు. అందుకే ధర్మశాస్త్రం ఏమంది, నీతిమంతులు లేడు, ఒక్కడను లేడు అన్నారు. అలాగే ఏమందము అంటే ఎందుకు రోమా 3:9 అలాగన్నాడు, అలాగే ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రం కాము, యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నామంటారు. పౌలు గారు రోమాపత్రిక రాయక ముందు సంగతులు చెప్తున్నాడు ఆయన. అది రోమాపత్రిక రాయక ముందు ఏ సంగతులు అయితే ఉన్నాయో అవి చెప్తున్నాడు. మరి వీళ్ళు అందరూ ధర్మశాస్త్రము అనే లేఖనములో బంధించబడి ఉన్నారు. గలతీ 3:22 చూస్తే యేసుక్రీస్తు నందల విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము మరి విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించెను. అందరినీ, ఇంకా మినహాయింపు లేదు.
లేఖనం అందరిని ఎందుకు పాపంలో బంధించింది? ఇది కావాలి మనకి. లేఖనము అందరిని ఎందుకు పాపములో బంధించింది? గలతీ 3:23 అంటాడు, విశ్వాసము వెల్లడి కాకమునుపు, చూడండి, విశ్వాసము ఇంకా వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటాడు. మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి. పాపానికి బలం ఎక్కడుంది అబ్బాయి అంటే, పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రం. 1 కొరింథీ 15:55-56 వచనాలు చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటూ 56లో చెప్తున్నాడు. మరణపు ముళ్ళు పాపమంట, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అన్నాడు. యేసుక్రీస్తు పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు పాపమును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు. మరి పాపాన్ని తీసివేయాలంటే క్రీస్తు ఏం చేయాలి? పాపమును ఉత్పన్నం చేస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని తీసేయాలి. అది మత్తయి సువార్త 5:17 వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు. ఇది చాలా మందికి అర్థం కానటువంటి వచనం. యేసుప్రభు ఏమో నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు. ఇక్కడ మీరేమో ధర్మశాస్త్రం కొట్టిహారని చెప్తున్నారు ఏంటి అని క్వశ్చనించే వారు కూడా ఉన్నారు. ఇక్కడ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఎందుకు వచ్చాడు? నెరవేర్చడానికే వచ్చాడు. అసలు దాన్ని కొట్టివేయాలంటే మొదటి దాన్ని నెరవేర్చాలి కదా. దాన్ని నెరవేర్చిన వాడే దాన్ని కొట్టేస్తాడు. ఇది క్రీస్తు చెప్పిన మాట 17వ వచనంలో. పాపానికి బలము ధర్మశాస్త్రం అయితే ఏది లేకపోతే పాపము లేదు. అంటే ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేదు. ధర్మశాస్త్రం కొట్టివేస్తే పాపం అనేది ఉండదు. మరి ధర్మశాస్త్రం కొట్టేయాలంటే ఏం చేయాలి? పై వచనంలో క్రీస్తు నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదంటున్నాడు కదా, మరి నెరవేర్చడానికే వచ్చానంటున్నాడు. మరి కొంతమంది యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ధర్మశాస్త్రం కొట్టు వేయబడలేదు అనేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇది తప్పుడు బోధ. ఇక్కడ కొట్టివేయడానికి రాలేదు అన్నాడు అంటే ఆ సమయం ఏంటి? ధర్మశాస్త్రం అమల్లో ఉంది కాబట్టి దాన్ని క్రీస్తు అనుసరించడానికి వచ్చాడు. అది అక్కడ అనుసరిస్తున్నాడు. ఆ కాలంలో నేను కొట్టివేయడానికి అంటే కొట్టివేయడానికి రాలేదు అబ్బాయి అంటే వచ్చిన వెంటనే కొట్టేస్తాడా? ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వచ్చిన వెంటనే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే అది కొట్టివేయబడుతుందా? అదేనా బుక్ అది చింపేయడానికి తగలబెట్టడానికి ఏమన్నా? ఆజ్ఞలు అన్ని నెరవేర్చాలి, అనుసరించాలి కదా. కొట్టివేయబడదు. ఎందుకంటే దాన్ని వెంటనే వచ్చి కొట్టేద్దామంటే కొట్టివేయబడదు. ధర్మశాస్త్రం ఎవరో కొట్టివేయగలరు. ఎవరు కొట్టివేయగలరు అంటే దాన్ని నెరవేర్చిన వారు దానిని కొట్టేస్తారు. పూర్తిగా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తులే దాన్ని కొట్టివేయగల సమర్థులు. మరి ధర్మశాస్త్రమును అనుసరించిన వారు మాత్రమే దాన్ని కొట్టేస్తారు. ఎప్పటికీ నేను ధర్మశాస్త్రమును కొట్టివేయ రాలేదు అన్నాడా? ఏమండి, ఎప్పటికీ నేను ధర్మశాస్త్రం కొట్టివేయను అన్నాడా? అంటే ఆయన చెప్పిన మాట మనం గమనించాలి. కొట్టివేయబడదు అన్నాడా? యేసుక్రీస్తు వచ్చిన వెంటనే దాని ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే అది కొట్టివేయబడదు. కాబట్టి కొట్టివేయబడదు. ఎందుకంటే ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి అని కొట్టేస్తాడు. ఇక్కడ అదే అంటాడు, ఎప్పటికీ నేను ధర్మశాస్త్రం కొట్టివేయను అని ఇక్కడ రాయబడి లేదు కదా. కానీ దాన్ని నెరవేర్చి ఆ తర్వాత దాన్ని కొట్టేస్తాను అంటున్నాడు. ఆ భావం అదే. ఆ పనిలో ఉన్నాడు, కొట్టివేసే పనిలో ఉన్నాడు. కాబట్టి నెరవేరుస్తున్నాడు ఆయన. నెరవేర్చిన వ్యక్తే దాన్ని కొట్టివేస్తాడు. అందుకే నేను కొట్టివేయ రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. మరి మత్తయి సువార్త 5:18 చూడగలిగితే
మత్తయి సువార్త 5:18 ఆకాశమున భూమియు ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆకాశమును భూమి పోయినే గాని ధర్మశాస్త్రం మందు మరి ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినా తప్పిపోదట. మరి దాన్ని కొట్టేయాలి, తీసేయాలంటే ఏం చేయాలి? పూర్తిగా నెరవేర్చాలి. అది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయ రాలేదంటే ఎప్పటికీ కొట్టివేయని చెప్పలేదు అక్కడ. ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందో క్రీస్తే చెప్పాడు కదా. ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు అది అమల్లో ఉంటుంది. అది ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు దాని నుండి ఒక పొల్లైనా సున్నైనా పోదు అన్నాడు. అది కొలసి 2:13-14 అంటాడు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక అపరాధములు పాపముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేగులతో సిలువ కొట్టి దాని మీద శివరాతను తుడిచివేసి మనకు అడ్డమ లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి అంటాడు. ఇదంతా యేసుక్రీస్తు సిలువలో జరిగించాడు. ధర్మశాస్త్రం ఎవరు కొట్టివేయగలరు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తే కొట్టివేయగలుగుతాడు. యాకోబు పత్రిక 4:11-12 యాకోబు గారు రాసిన పత్రిక 4:11-12 సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుతున్నాడు. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రం నెరవేర్చేవాడవు కాక న్యాయం విధించు వాడవైతివి అంటాడు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించేవాడంట. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయమును విధించేవాడు. ఆయన ఎవరు? ఆయనే రక్షించుటకు నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పనికి తీర్పు తీర్చుటకు నీవెవడో అన్నాడు. మరి ఇంత స్పష్టంగా ధర్మశాస్త్రం చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మంచిదా కాదా అంటే మంచిదే, కానీ ఆజ్ఞను అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. అతిక్రమిస్తే అదే ఆజ్ఞ పాపములో మనల్ని బంధిస్తుంది. అది ఆజ్ఞకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే అతిక్రమిస్తే ఆజ్ఞ మనల్ని పాపంలో బంధిస్తుంది. యాకోబు పత్రిక 2:10-11 చూడగలిగితే ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయో ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో చూడండి, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి యగును. 10 ఆజ్ఞలు ఉన్నాయి, 9 ఆజ్ఞలు నువ్వు అనుసరించావు. ఏదో ఒక చిన్న ఆజ్ఞ అనుసరించలేకపోయావు, ఏమవుతావు? నీతిమంతుడిగా అవుతావా? లేదే, అపరాధిగా ఉంటావు. ఆజ్ఞల అన్నింటి విషయంలో కూడా అపరాధం అయిపోతావు. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన కనుక నీ వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో మరి నిరపరాధి వైద్యమని చెప్పి లేఖనం చెప్తుంది. కాబట్టి ఏ ఒక్క ఆజ్ఞ నువ్వు అతిక్రమించినా ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా నీవు నిరపరాధి అవుతావు. గలతీ 3:10 అంటాడు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు చూడండి, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని అన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు ఎందుకు రాయబడి ఉంది. ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా సంపూర్ణంగా నెరవేర్చాలి. క్రీస్తు పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు కాబట్టి క్రీస్తు ఏం చేయాలి? 9 ఆజ్ఞలు నెరవేర్చాలా? 10 ఆజ్ఞలు పూర్తిగా నెరవేర్చాలా? ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు నెరవేర్చాలా? ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలా? ఆలోచన చేయండి. క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చాలి, అప్పుడు దాన్ని
కొట్టివేయాలి. అందుకే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయ రాలేదుగా నెరవేర్చ వచ్చిందని అంటాడు. గలతీ 4 అధ్యాయము 4, 5 వచనాలు చూద్దామండి. గలతీ పత్రిక 4 అధ్యాయము 4, 5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. పరలోకములో నుండి జగత్తుకు పునాది వేయబడక ముందు క్రీస్తుని తండ్రి నియమించాడు, అభిషేకించాడు. ఆయన్ని దేవుడు లోకానికి పంపాడు. ఎలా అంటే ఆయన స్త్రీ యందు పుట్టాడు. అది మనము దత్తపుత్రులం కావాలని. మనం ఎలాగున్నాము? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించేసి, అలాంటి పాపులను దైవత్వము ధరింపజేసి దేవునికి వారసులుగా దత్తత చేయడానికి ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు. అందుకే మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు, చూడండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. ఎందుకు ధర్మశాస్త్రం లోబడ్డాడు ఆయన అంటే, ధర్మశాస్త్రం అందరినీ బంధించింది కదా, వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చే పరిస్థితిలో ఆయన ఆ బోధ ఇశ్రాయేలుకు కాకుండా అన్యులకు బోధించి ఉంటే ఆయన ధర్మశాస్త్రము అతిక్రమించేవాడు. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన బోధ ధర్మశాస్త్రం అనుసరించి చేశాడు. కాబట్టి యూదులకు మాత్రమే ఆయన బోధ పరిమితమైంది, అన్యజనులకు ఆయన బోధ చేయలేదు. అందుకే శిష్యులను కూడా అన్యులు మార్గములకు పోకండి అన్నాడు. ఎందుకంటే అలా చేయకపోతే ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడు అవుతాడు. కాబట్టి అతిక్రమిస్తే దాన్ని కొట్టివేయలేడు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన గైకొనాలి, నడుచుకోవాలి. ధర్మశాస్త్రం అమలు ఉన్న కాలంలో ఆయన బోధ దేవుని ప్రజలైన యూదులకు మాత్రమే పరిమితమైంది. గలతీ 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, చూడండి, విశ్వాసం వలన అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించెను. ఈ వచనంలో చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆత్మను గూర్చిన వాగ్దానము ఇది దేవుడు అబ్రహాం గారికి ముందుగా చేశాడు. ఇది ఎలా అంటే విశ్వాసం వల్ల మనకే లభిస్తుంది. విశ్వాసం, నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు మృతుల్లోంచి లేపి ఉన్నాడు అని విశ్వసించి నమ్మాలి. నమ్మడం ద్వారా మనము ఆ విశ్వాసం వల్ల మనకు ఆ వాగ్దానం లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం అనేటువంటిది క్రీస్తు యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి అన్యజనులకు, ఈ లోకములో దేవుడు లేని ప్రజలుగా బ్రతికేటువంటి అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. అందుకే సిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టాడు ఆయన. సిలువలో ధర్మశాస్త్రం కొట్టేశాడు ఆయన. యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలో ఆయన బోధ యూదులకు మాత్రమే చెయ్యాలి. అప్పటికి మరి యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలో ఆయన చేసిన బోధ యూదులుకా, క్రైస్తవులుకా, అన్యులుకా? ఒక క్వశ్చన్ వేయండి చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారుడుగానే సిలువ ఎక్కక ముందు ఆయన చేసిన బోధ 3 సంవత్సరాల 6 మాసాలు చేసిన బోధ యూదులుకా, క్రైస్తవులుకా, అన్యులుకా? అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా అన్యులకి చేయకూడదు, ఆపేశాడు. మరి క్రైస్తవులుగా అంటే అప్పుడు క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు చెప్పండి? అప్పుడు క్రైస్తవులు లేరు. కాబట్టి కేవలము యూదులకు మాత్రమే పరిమితం. ఇప్పుడున్న ఏమండి ఈ బోధ బైబిల్లో ఉంది కాబట్టి ఇది క్రైస్తవులు అనుసరించాలా వద్దా? ఏది? యేసుక్రీస్తు చెప్పినటువంటి 4 సువార్తలు కేవలము యూదులకు మాత్రమే
పరిమితం. ఎందుకు పరిమితం అంటే అప్పటికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది కాబట్టి. ధర్మశాస్త్రం అమల్లో ఉంటే ధర్మశాస్త్రానికి లోబడి బోధ చెయ్యాలి కాబట్టి, అతిక్రమింస్తే ధర్మశాస్త్రం నెరవేర్చలేడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోనై ఆయన అనుసరిస్తూ ఆయన ఏం చేశాడు, ఆ బోధ యూదులకు మాత్రమే పరిమితం చేశాడు. యూదులకు పరిమితమైనటువంటి ఈ బోధ క్రైస్తవులక అనుసరించవచ్చా, అనుసరించకూడదా? ఇది మనకు కావాలి. అంటే అప్పుడు క్రైస్తవులు లేరు కదా. ఆ 4 సువార్తల్లో ఉన్నటువంటి బోధ కేవలం దేవుని ప్రజలకు మాత్రమే. ఏమండి, 4 సువార్తలో మనకు అవసరమైనటువంటి బోధ మనము అనుసరించాలా, లేక 4 సువార్తలో ఉన్న బోధను ఎవరైనా వచ్చి మనకు బోధిస్తారా? ఇది నీవు గ్రహించాలి. 4 సువార్తల్లో మనం సేమ్ టు సేమ్ అంతా మనం ఆజ్ఞలుగా అనుసరించాలా, లేక మనకేదైనా సంఘానికి క్రైస్తవులకి అనుసరించడానికి వేరొక వ్యక్తులు ఎవరైనా వచ్చి మనకు దాన్ని చెప్తారా, బోధిస్తారా, అనుగ్రహిస్తారా? ఇది మనం గమనించాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ బోధ ఎవరికి అనేది కూడా మనం గమనించాలి కదా. నేను ఏమైతే మీకు చెప్పానో వాటిని మీకు జ్ఞాపకం చేసేవాడు వస్తాడని యేసుక్రీస్తే చెప్పాడు. యూదులతో ఏదైతే బోధిస్తున్నప్పుడు వాళ్ళతో కూడా చెప్పాడు కదా. ఇది మరలా జ్ఞాపకము చేయడానికి వేరొక వ్యక్తి వస్తాడు అని చెప్పాడు. మనకు చాలా స్పష్టముగా అర్థమయ్యింది ఏమిటంటే, యేసుక్రీస్తు శరీరధారుడుగా ఉండి బోధించిన బోధ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు మాత్రమే ఏమంటే పరిమితమా, అన్యులు కాదా అంటే కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితము, అన్యులకు ఆ బోధ కాదు. యేసుక్రీస్తు క్రైస్తవులకు బోధించలేదు అప్పుడు, ఎందుకంటే అప్పుడు క్రైస్తవులు లేరు, కేవలం యూదులకి. యేసుక్రీస్తు చేసిన బోధ క్రైస్తవులకే కాదు, ఎందుకంటే అప్పుడు క్రైస్తవులు లేరు. కాబట్టి యేసుక్రీస్తు ఒక సత్యాన్ని చెప్పాడండి. అదేమిటంటే, నేను బోధించిన బోధ జ్ఞాపకము చేయడానికి ఒకరు వస్తారు అని, జ్ఞాపకం చేయడానికి. ఆయన వచ్చి నేను బోధించిన బోధ మీకు జ్ఞాపకం చేస్తాడు అని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వరకు చూద్దాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవుడు ఎలా అంటే క్రీస్తు పునరుద్ధరణి లేచిన క్రీస్తుని గురించి, క్రీస్తు శిలువ మరణమును గురించి మనము విని, ప్రవక్తలు అంటే అపోస్తులు కాలములో ప్రవక్తలు ఉన్నారు. కృపావరములు కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసు ప్రభు గారి శిష్యులు అపోస్తులు ఉన్నారు. వారి చేతి నుంచిగా ప్రవక్తలు ప్రవచించడం జరిగింది. వీళ్ళు రాసినటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ పునాది మీద మనం కట్టబడాలి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది అన్నాడు సంఘం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు అన్నాడు. ఇది చేయను కనుక నన్ను మహిమపరచరు అన్నాడు. పరిశుద్ధాత్ముడు అపోస్తుల చేత సంఘానికి బోధించాడు. పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా సంఘానికి బోధించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూస్తే, తండ్రికి కలిగినవన్నీ నావి అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుచేత యేసుక్రీస్తు తండ్రికి కలిగినవన్నీ నావంటాడు. అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పితిని అంటాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తులోనివి తీసుకుని బోధిస్తాడు అని చెప్పాడు. అయితే రెండవదిగా మనం జ్ఞాపకం చేస్తాడని చెప్తున్నాడు. ఆయన వచ్చి జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 చూస్తే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పింది, వాళ్ళ దగ్గర ఉండగా ఈ మాటలు మీతో చెప్పింది. ఆదరణకర్త అనగా చూడండి, ఆదరణకర్త ఇక్కడ చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఆదరణకర్త యోహాను సువార్త 14వ అధ్యాయం 26లో పరలోకం నుంచి తండ్రి పంపించేటువంటి ఆదరణకర్త గురించి చెప్తున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు. ఎవరి నామంలో? యేసుక్రీస్తు నామంలో పంపబోవు
ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. సమస్తమును మీకు బోధించి, సమస్తమును అదేమన్నాడు, ఇంకా అనేక సంగతులు మీకు చెప్పవలసి ఉందన్నాడు అక్కడ. అవన్నీ ఎవరు చెప్తారు? ఆదరణకర్త వచ్చి చెప్తాడు. ఆయన ఎలా వస్తున్నాడు? నా నామములో, తండ్రి నా నామములు అంటాడు. తండ్రి యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మని పంపిస్తాడంట. ఆయన వచ్చి సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. యేసుక్రీస్తు చెప్పినటువంటి వాటిని జ్ఞాపకం చేస్తాడట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 26వ వచనం కూడా చూద్దాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యము ఇచ్చును. పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? యేసుక్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తాడంట. యేసుక్రీస్తు ఎవరి నామంలో పంపడ్డాడు? తండ్రి నామంలో పంపడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో పంపడ్డాడు? యేసుక్రీస్తు నామంలో పంపబడ్డాడు. యేసుక్రీస్తు నామంలో వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యము ఇస్తాడు. మనం సంఘంలో సాక్ష్యాలు ఇస్తున్నాం. ఏమని ఇస్తున్నామండి? మంచి సాక్ష్యం ఉందని అంటారు. నీ సాక్ష్యం ఎందుకురా అబ్బాయి? మన సాక్ష్యాలు ఏంటి? ప్రతి ఒక్కడు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి తప్ప నీ సాక్ష్యం సంఘానికి అవసరం లేదు. ఇది గమనించాలి మనం. ఏమండి? అదే సంఘంలో ఉన్న మనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మార్కు సువార్త 16:15 అంటాడు, మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుట అన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త అంటే క్రీస్తుని గురించి చెప్పమని, అది నీ గురించి చెప్పమని కాదు. ఒకప్పుడు నేను లేనివాడిని, పేదవాడిని, తిండికి బస్తులు ఉండేవాడిని, ఈనాడు ఆడికారం ఉంది, బిల్డింగ్లు ఉన్నాయి అంటే నువ్వేం చెప్తున్నావు? నీ సాక్ష్యం వల్ల ఎవరికన్నా పాపం పోతుందా? రక్షణ వస్తుంది చెప్పండి. ఎప్పటికి కూడా మనం ఏం చేయాలి? క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. మత్తయి సువార్త 28 అధ్యాయంలో 18-19 వచనాలు చదువుకుని ముగించుకుందాం. అయితే యేసు వారి ఎందుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. పునరుద్ధాడే లేచిన క్రీస్తు అపోస్తులతో మాట్లాడుతున్నాడు. పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఏమండి? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోని వారికి బాప్తిస్తము ఇచ్చుచు అన్నాడు. ఎలా బాప్తిసం ఇవ్వాలి అనేటువంటి ఇక్కడ చెప్పాడు. కానీ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మాటనే వీళ్ళు ఆధారంగా చేసుకుని బాప్తిసం ఇస్తూ ఉంటారు. కానీ ఇదే క్రీస్తు మరలా లోకసువార్తలో కూడా యెరూషలేములో దేవుడు నా ద్వారా మీకు వాగ్దానం చేసినటువంటి వాటి కొరకు మీరు ఎదురు చూడమని ఆయన ఆపాడు. అపోస్తుల కార్యాలు కూడా అక్కడ అదే జరిగింది అక్కడ కూడా. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత వారు అనేక సంగతులు సంఘానికి చెప్పాలి అని ప్రభు చెప్పాడు. అలాగే మీరు పరిశుద్ధాత్ముని శక్తిని పొందుకున్నటువంటి అపోస్తులు ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి చెప్పించినటువంటి ఆ చట్టం ఎక్కడుందనేటువంటిది కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని మనం పావులో అనుసరించవలసిన అవసరం కూడా ఉంది. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి పల్లెంపులోకి తెచ్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.